ప్రో కబడ్డీ సీజన్ 12 లో నిజంగా మ్యాచ్ నెంబర్ 5 అండ్ మ్యాచ్ నెంబర్ 6 గురించి మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. మ్యాచ్ నెంబర్ 5 గురించి అయితే నిజంగా భయ్యా అందరం వినాలా చూడాలి కూడా. ఎందుకు తెలుసా, యూముంబా వర్సెస్ తమిళ్ తెలవాసు మ్యాచ్ ఓల్ గెలిచిర్రు. యూముంబా గెలిచింది. అసలు లాస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ లో కూడా ఆల్మోస్ట్ ఇంకా 8 minutes ఉన్నది అన్నంత వరకు కూడా తమిళ తెలవాసు లీడ్ లో ఉంది భయ్యా. ఎన్ని పాయింట్స్, ఒకటి కాదు రెండు కాదు, 8 points లీడ్ లో ఉంది. అయినా కానీ ఆ 8 minutes లో యూముంబా లీడ్ లోకి వచ్చింది. ఓవరాల్ గా 36 points యూముంబాకు ఉంటే 33 points కు తమిళ తెలవాసుకు ఉంది. 3 points లీడ్ తోటి యూముంబా అయితే మ్యాచ్ గెలిచింది. మరి ఏ విధంగా గెలిచింది, ఎట్లా గెలిచింది దాని గురించి తెలుసుకుందాం. అండ్ సెకండ్ మ్యాచ్, 6th మ్యాచ్ కూడా బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. బెంగాల్ వారియర్స్ 10 points లీడ్ తో గెలిచింది. 54 బెంగాల్ వారియర్స్, 44 హర్యానా స్టీలర్స్. మరి దీని గురించి మొత్తం ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఫుల్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది భయ్యా, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియో కనుక చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాని అయితే నొక్కేసి పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు, మీకు నచ్చితే లైక్ చేస్తారు, ఓకేనా? అండ్ ఇంకోటి భయ్యా, చాలా మంది కూడా నా వీడియోస్ అయితే చూస్తున్నారు, వ్యూస్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి. లాస్ట్ సీజన్ కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ ఇంకొంచెం మంచిగా పెరిగినాయి. అండ్ ఇంకా లైక్స్ కూడా మీరు వీడియో చూసిన తర్వాత కొంచెం లైక్ చేస్తే చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు భయ్యా. చాలా మంది కామెంట్ చేస్తలేరు. ఒకసారి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం అర్థమవుతుంది, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకునేది ఉంటే చేసుకుంటా, ఓకేనా? అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వచ్చేద్దాం. మ్యాచ్ నెంబర్ 5 యూముంబా వర్సెస్ తమిళ తెలవాస్. ఏం ఆడిరు భయ్యా, పిచ్చిలే పడేసారు యూముంబోళ్ళు. తమిళ తెలవాసు సెకండ్ హాఫ్ వాళ్ళకు జబర్దస్త్ ఆడిరు భయ్యా. అర్జున్ దేశ్వాల్, పవన్ శరవాత్ మామూలుగా కాదు. ఒకసారి మనం మ్యాచ్ సమ్మరీ చూసుకున్న తర్వాత ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. మ్యాచ్ సమ్మరీ ఏంటంటే 33 points తమిళ తెలవాస్ కి, 36 points వీళ్ళకి. అండ్ ఇప్పుడు తమిళ తెలవాస్ కి రేటింగ్ పాయింట్ కనుక చూసుకుంటే 20 ఉన్నాయి. అండ్ ఇక్కడ యూముంబా వాళ్ళకి 18 ఉన్నాయి. అంటే 2 points లీడ్ తమిళ తెలవాస్ కే ఉంది. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే 11 tackles పాయింట్ తమిళ తెలవాసుకుంటే వీళ్ళకి కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కూడా సేమ్ 2 points ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోండి, ఎక్స్ట్రా పాయింట్లు యూముంబాకి 5 ఉంటే తమిళ తెలవాస్కి ఓన్లీ 0. అంటే బోనస్లు ఏం చేయలేరా భయ్యా? మరి బోనస్ కూడా చేసిరా అంటే, బోనస్లు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం తమిళ తెలవాసు 4 బోనస్ చేస్తే మాత్రం, అండ్ ఇక్కడ యూముంబా వాళ్ళు 9 చేసారు. అందుకే 5 extra points ఉన్నాయి. ఎక్స్ట్రా అంటే అదే 5 extra points ఉన్నాయి యూముంబా వాళ్ళకి. దాని వల్ల లీడ్ 3 points వచ్చింది యూముంబా వాళ్ళకి. కానీ ఏం ఆడారు భయ్యా, పిచ్చి లేపడేసిర్రు యూముంబా వాళ్ళు నిజంగా. అసలు తమిళ తెలవాస్ తోని యూముంబాకు పోటా, తమిళ తెలవాస్ కి యూముంబా తోటి పోటా అని అనుకున్నాం మనం. కానీ అట్లా కాదు. తమిళ తెలవాస్ లో పవన్ శరవాత్, అర్జున్ దేశ్వాల్, నరేందర్ కండోలా అండ్ చాలా మంది నితీష్ కుమార్ లాంటి డిఫెండర్స్ ఉన్నా గానీ, హిమాన్షు ఇలాంటి వాళ్ళు ఉన్నా గానీ యూముంబా ముందు నిజంగా తొక్కి పడేసిరు భయ్య యూముంబా వాళ్ళు. ఆ విధంగా ఆడారు. అండ్ ఇప్పుడు ఒకసారి ప్లేయర్స్ గురించి మనం మాట్లాడదాం. యూముంబా నుంచి అజిత్ చౌహాన్ గానీ, మోహన్ సింగ్ గానీ, అజిత్ చౌహాన్, మోహన్ సింగ్ వీళ్ళిద్దరు రైడర్స్. అజిత్ చౌహాన్ 9 points చేస్తే మోహన్ సింగ్ 8 రేట్ పాయింట్స్ చేసిండు. జబర్దస్త్ ఆడారు, పిచ్చిలే పడేసిరు వీళ్ళిద్దరు. అజిత్ చౌహాన్ నిజంగా ఏమన్నా భయ్యా, ప్రతి ఒక్క రేట్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ మిగతా వాళ్ళు కూడా రోహిత్ కానీ అండ్ రింకు శర్మ కానీ డిఫెండింగ్ లో మాత్రం పిచ్చిలే పడేసారు వీళ్ళిద్దరు. రింకు శర్మ అయితే అబ్బా మామూలుగా ఆడలేడు, మంచి ట్యాకిల్స్ అయితే చేసిండు. 4 tackles అయితే చేసిండు రింకు శర్మ, జబర్దస్త్ ఆడిండు. అండ్ ఇక్కడ తమిళ తెలవాస్ నుంచి చూసుకుంటే మాత్రం అర్జున్ దేశ్వాల్ 12 రేట్ పాయింట్స్ చేసిండు, అయినా యూజ్ లేకుండా పోయింది. అండ్ పవన్ శరవాత్ కూడా 7 చేసిండు. ఫస్ట్ హాఫ్ కొంచెం అంతో ఎంతో ఆడకపోయినా పవన్ శరవాత్ అంటే రైడింగ్కి వెళ్ళినా కానీ అవుట్ అయిపోయిండు. వాళ్ళు పట్టేసి ట్యాకిల్ చేసి పడేసారు ఇంకా అంతే. సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం మంచిగా ఉండే పవన్ శరవాత్. అండ్ అర్జున్ దేశ్వాల్ 12, పవన్ శరవాత్ 7 రేట్ పాయింట్స్ చేసిన. అండ్ నితీష్ కుమార్ 4 tackles పాయింట్ చేసిన. హిమాన్షు కూడా 3 tackles పాయింట్ చేసిన. యూజ్ లేకుండా పోయింది. చాలా మంచిగా ఆడారు తమిళ తెలవాస్ కూడా. కానీ కొన్ని మిస్టేక్స్ చేసారు, దాని వల్ల మాత్రమే కొన్ని బోనస్లు యూముంబా వాళ్ళు చాలా మంచిగా చేశారు. అండ్ లాస్ట్ 8 minutes వరకు కూడా తమిళ తెలవాస్ లీడ్ లో ఉంది. అయినా కానీ యూముంబా గెలిచిందంటే ఒకసారి చూడండి, లాస్ట్ లో ఎంత టీమ్ ఎఫర్ట్ ఇస్తుంది యూముంబా, ఎంత మంచిగా ఆడుతుంది, ఎంత కసిగా ఆడాలి, మీకు ఖచ్చితంగా గెలవాలి అనే ఆలోచన వాళ్ళలో ఉంది యూముంబా. అందుకే వాళ్ళు టీమ్ ఎఫర్ట్ మొత్తం ఇస్తారు కాబట్టి
సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళు గెలిచిర్రు, ఫస్ట్ మ్యాచ్ గెలిచిర్రు అండ్ సెకండ్ మ్యాచ్ కూడా గెలిచిర్రు యుముంబా. నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యుముంబా. ఇట్లనే ఆడి ఇంకా మంచిగా విన్ అవ్వాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ నుంచి ఎవరైతే బెస్ట్ ప్లేయర్ అనుకుంటారో మీరు కింద కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ అయితే చేయండి భయ్య. అండ్ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ గురించి మనం మాట్లాడదాం. సెకండ్ మ్యాచ్ గురించి ఏం మాట్లాడదాం భయ్య. బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మామూలుగా ఆడలే, పాయింట్స్ వస్తూనే ఉన్నాయి, నువ్వా నేనా అన్నట్టు ఆడుతూనే ఉన్నారు బెంగాల్ వారియర్స్ నుంచి. మరి ఏ ప్లేయర్ మంచిగా ఆడిరు అండ్ ఇక్కడ హర్యానా స్టీలర్స్ నుంచి ఏ ప్లేయర్ మంచిగా ఆడిరు, ఓవరాల్ గా వాళ్ళ మ్యాచ్ నెంబర్ గురించి మొత్తం ఆడుకొని దాని తర్వాత ప్లేయర్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. అండ్ తర్వాత ఇవాళ కూడా మ్యాచ్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ అయితే బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ సమ్మరీ అయితే ఒకసారి మనం మాట్లాడదాం. ఓకేనా? వారియర్స్ కి వచ్చేసి 54 పాయింట్స్ భయ్య అండ్ హర్యానా స్టీలర్స్ కి వచ్చి 44 పాయింట్స్ కదా. బెంగాల్ వారియర్స్ రేట్ పాయింట్స్ గా చూసుకుంటే 34 ఉన్నాయి అండ్ హర్యానా స్టీలర్స్ కూడా సేమ్ 34 ఉన్నాయి. అయినా కానీ బెంగాల్ వారియర్స్ కి లీడ్ ఎక్కడ వచ్చింది తెలుసా? ట్యాకిల్స్. మెయిన్ ట్యాకిల్స్ బెంగాల్ వారియర్స్ కి 11 ఉంటే వీళ్ళకి 5 మాత్రమే ఉన్నాయి. హర్యానా స్టీలర్స్ కి ఓన్లీ 5 మాత్రమే ట్యాకిల్స్ పర్స్ ఉన్నాయి, వీళ్ళకి 11 ఉన్నాయి. అంటే 6 పాయింట్స్ లీడ్ ఇక్కడ వచ్చేసింది. అండ్ ఆల్అౌట్ చూసుకున్నా కానీ బెంగాల్ వారియర్స్ కి 6 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయంటే 3 టైమ్స్ అవుట్ చేసారు హర్యానా స్టీలర్స్ ని. అండ్ హర్యానా స్టీలర్స్ కూడా గేమ్ తక్కువ కాదు, వాళ్ళు కూడా మంచిగా ఆడిరు. కాకపోతే 4 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్అౌట్ పాయింట్స్, 2 టైమ్స్ అవుట్ చేసిర్రు ఓవర్ని బెంగాల్ వారియర్స్ ని. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు కూడా చూసుకుంటే బెంగాల్ వారియర్స్ కి 3 ఉంటే వీళ్ళకి 1 మాత్రమే ఉంది. అందుకే ఓవరాల్ గా 54 పాయింట్స్ బెంగాల్ వారియర్స్ కి, 44 పాయింట్స్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ కి. 10 పాయింట్స్ లీడ్ తోటి బెంగాల్ వారియర్స్ అయితే విన్ అయింది. అండ్ రేటింగ్ లో చూసుకుంటే మాత్రం 2 టీంలు చాలా తగ్గఫర్ అనే భయ్య, నువ్వా నేనా అన్నట్టు పిచ్చిలే పడేసారు. 34 పాయింట్స్. కానీ ఓన్లీ టాకిస్ లో మాత్రమే ఇక్కడ బెంగాల్ వారియర్స్ నుంచి ఆశీష్ మాలిక్ జబర్దస్త్ ఆడిండు, 5 టాకిస్ చేసిండు బెంగాల్ వారియర్స్ నుంచి. అండ్ దేవాంగ్ కూడా 21 రేట్ పాయింట్స్ భయ్య, మన్ప్రీత్ 13 రేట్ పాయింట్స్. మామూలుగా పిచ్చిలే పడేసారు అంతే. ఇంకా అట్లా ఆడిరు కాబట్టి రీడింగ్ కానీ అండ్ డిఫెండింగ్ లో కానీ చాలా మంచిగా ఆడింది బెంగాల్ వారియర్స్ కాబట్టి 54 పాయింట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎవరు మంచిగా ఆడారు అంటే హర్యానా స్టీలర్స్ నుంచి వినయ్ అండ్ శివం పటారే కూడా మంచిగా ఆడిండు భయ్య, 17 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ వినయ్ కూడా 13 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ డిఫెండింగ్ నుంచి ఎవరి నుంచి అంత పర్ఫార్మెన్స్ రాలేదు, ఓన్లీ 2 ట్యాకిల్స్ చేశారు. వాళ్ళు కూడా ఇంకా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఇంకా మంచిగా తగ్గఫర్ ఉంటుండే. హర్యానా స్టీలర్స్ నుంచి మొహమ్మద్ షాదుల్లా వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి మైనస్ ఉందో హర్యానా స్టీలర్స్ కి అయితే ఇక్కడ తెలిసి వచ్చింది. ఎందుకంటే ట్యాకిల్స్ అంతా రాలేవు ఇక్కడ, ట్యాకిల్స్ పాయింట్ వచ్చి ఉంటే ఒకవేళ మొహమ్మద్ షాదుల్లా లాస్ట్ టైం హర్యానా స్టీలర్స్ కి ఆడిండు కాబట్టి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి కప్ అయితే వచ్చింది. కానీ ఈసారి మొహమ్మద్ షాదుల్లా లేకపోవడం ఆ వెల్తీ అనేది కనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇదైతే సెకండ్ మ్యాచ్ గురించి హైలైట్స్ భయ్య. బెంగాల్ వారియర్స్ చాలా జబర్దస్త్ ఆడింది, మ్యాచ్ అయితే వాళ్ళు విన్ అయ్యారు. అండ్ ఇట్లనే మంచిగా ఆడాలి, మంచిగా గెలవాలని చెప్పేసి మనమైతే అనుకుందాం. అండ్ ఇప్పుడు ఇవాళ మ్యాచ్లు కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి భయ్య. పాట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధా. ఏ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్, యూపీ యోధా పాట్నా పైరేట్స్. అండ్ సెకండ్ మ్యాచ్ కూడా జబర్దస్త్ మ్యాచ్ ఉంది భయ్య. అండ్ ఇది కూడా గుజరాత్ జైంట్స్ వర్సెస్ పునేరి పల్టన్, ఇది సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి పాట్నా పైరేట్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధా. అండ్ సెకండ్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ వర్సెస్ పునేరి పల్టన్. ఈ 2 మ్యాచ్లు అయితే తగ్గఫర్ ఉంటాయి. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ నిజంగా మంచిగా ఆడుతుంది అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నేనేమనుకున్నా అయితే యూపీ యోధాకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం పాట్నా పైరేట్స్ కి దేవాంగ్ ఉండే మంచిగా ఆడుండే, కానీ ఈసారి మాత్రం ఎవరు మంచిగా ఆడతారు పాట్నా పైరేట్స్ నుంచి ఒకసారి అయితే మ్యాచ్ అయితే మనకు తెలుస్తుంది. నాకైతే కొంచెం పాట్నా పైరేట్స్ కాకుండా యూపీ యోధా కొంచెం గెలిచే అవకాశం చాలా ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ సెకండ్ మ్యాచ్ కూడా పునేరి పల్టన్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. ఖచ్చితంగా పునేరి పల్టన్కే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి భయ్య, ఎందుకంటే పునేరి పల్టన్ లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అస్లాం ఇనామ్దర్ గానీ, గౌరవ్ కాట్రే గానీ, పంకజ్ మోయిటే గానీ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు తగ్గఫర్ కంబ్యాక్ అయితే వాళ్ళు ఇస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. అండ్ ఇవాళ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ మనం రేపటి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ లో మళ్ళీ చెప్తున్నా భయ్య, ఇంకా చాలా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా మంచిగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా నా నుంచి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్, ఇంకేమైనా అప్డేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా డైలీ రీల్స్ వెళ్తున్నా, అక్కడ కూడా మీరు వెళ్ళి చూడాలి అనుకుంటే
కింద అది కూడా డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తా, వెళ్ళి ఫాలో అయిపోండి ఇంకా అంతే. ఓకేనా? థ్యాంక్ యూ.